యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో యూఎస్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నారీ శక్తి పొదుపు ఖాతా పేరుతో ప్రత్యేకమైన పొదుపు ఖాతాను ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పనిచేసే మహిళల కోసం రూపొందించింది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటుంది. నారీ శక్తి పొదుపు ఖాతా సాధారణ ఖాతా కాదని చెప్పింది. పనిచేసే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేకమైన ఆర్థిక సాధనం అని బ్యాంక్ తెలిపింది. నారీ శక్తి పొదుపు ఖాతా మహిళలకు అందిస్తున్న అన్ని సౌకర్యాల గురించి వివరంగా తెలుసుకుందాం. నారీ శక్తి పొదుపు ఖాతా కింద మహిళల మొత్తం భద్రత దీని తొలి ప్రాధాన్యత. 1 కోటి రూపాయల వరకు సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ని ఈ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తుంది. ఆరోగ్య బీమాపై తగ్గింపు చూసుకున్నట్లయితే నారీ శక్తి పొదుపు ఖాతా ఉన్న మహిళలు ఆరోగ్య బీమా, వెల్నెస్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులకు కూడా పొందుతారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య ఆరోగ్య బీమా పాలసీ మీకు చికిత్స ఖర్చుల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక అదనంగా వెల్నెస్ ఉత్పత్తులు మీ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడంలో మీకు బాగా సహాయపడతాయి. ఇక లోన్ వడ్డీ రేట్లపై తగ్గింపు ఈ విషయానికి వస్తే, నారీ శక్తి పొదుపు ఖాతా తెరిచే మహిళలు వ్యక్తిగత, గృహ, కారు రుణాల వంటి వివిధ రిటైల్ లోన్ల వడ్డీ రేట్లపై ప్రత్యేక రాయితీలను పొందడానికి అర్హులవుతారు. నారీ శక్తి పొదుపు ఖాతా ఉన్న మహిళలకు ఇతరులతో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తారు. ఇది మహిళలకు క్రెడిట్ని పొందడాన్ని చాలా సులభం చేస్తుంది. ఇక ప్రాసెసింగ్ రుసుముల విషయాలు వస్తే, వడ్డీ రేట్లలో రాయితీలు లేకుండా ఈ ఖాతాకు మరో ప్రయోజనం ఉంది. మహిళా ఖాతాదారులు రిటైల్ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో వారిపై ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది. పర్సనల్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫీజులు లోన్ మొత్తంలో 0.5% నుంచి 2.5% వరకు ఉంటాయి. ఇక ఉచిత క్రెడిట్ కార్డు విషయానికి వస్తే, నారీ శక్తి పొదుపు ఖాతా తెరిచే మహిళలు ఉచిత క్రెడిట్ కార్డు నుండి ప్రయోజనం పొందుతారు. ఇది లావాదేవీలను చాలా సులభం చేస్తుంది. అదనంగా వారి ఖాతాల్లో నిధులు లేకపోయినా వారు చాలా ఈజీగా లావాదేవీలు చేయగలుగుతారు. ఇక లాకర్లపై తగ్గింపు విషయానికి వస్తే, సాధారణంగా మహిళల దగ్గర బంగారం, వెండి లేదా ఇతర విలువైన ఆభరణాలు ఉంటుంటాయి. ఇంట్లో ఉంచుకుంటే పోగొట్టుకోవడం లేదా దొంగలించే అవకాశాలు ఉన్నాయి. అందుకే బ్యాంకు లాకర్ తప్పనిసరి. ఈ పథకం కింద గోల్డ్, డైమండ్ సేవింగ్స్ ఖాతాదారుల లాకర్ సౌకర్యంపై ఆకర్షణీయమైన తగ్గింపులను పొందవచ్చు. అయితే ప్లాటినం సేవింగ్ ఖాతాదారులు అనేక సేవలను ఉచితంగా పొందే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీ శక్తి పొదుపు ఖాతా మీకు ప్రయోజనకరంగా ఉందో లేదో దాని ఫీచర్లు, సౌకర్యాలను బట్టి మీరే అంచనా వేయవచ్చు. నారీ శక్తి పొదుపు ఖాతా తెరవాలనుకునే మహిళలు బ్యాంక్లోని 5132 బ్రాంచుల్లో దేనికైనా వెళ్ళి ఖాతాను తెరవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ద్వారా కూడా ఈ ఖాతాను తెరిచే సదుపాయం కల్పించారు. ఈ పథకం కింద తెరిచే ప్రతి ఖాతా తరపున బ్యాంక్ సిఎస్ఆర్ ఫండ్కు 10 రూపాయలు విరాళంగా అందిస్తుంది. ఈ మొత్తాన్ని మహిళలు, బాలికలను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు. కొత్త సంవత్సరం ప్రారంభమైంది. జనవరి నెలలో బ్యాంకులకు భారీగానే సెలవులు రానున్నాయి. దీంతో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు చాలామంది. అలాంటి వారు ముందుగానే బ్యాంకులకు ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముందస్తుగా సెలవులను తెలుసుకుంటే బ్యాంకు పనుల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవులను విడుదల చేస్తూ ఉంటుంది. మరి జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు మూసి ఉండనున్నాయో తెలుసుకుందాం. అలాగే ఈ నెలలో 2, 4 శనివారాలతో కలిపి మొత్తంగా 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ ఇటీవలే తెలిపింది. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ బ్యాంక్ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా జనవరి 1వ తేదీ న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. జనవరి 7వ తేదీ ఆదివారం దేశం వ్యాప్తంగా అన్ని బ్యాంకులు కూడా పనిచేయవు. ఇక జనవరి 11వ తేదీ విషయానికి వస్తే, ఈరోజు మిషనరీ డే సందర్భంగా మిజోరంలో మాత్రం బ్యాంకులకు సెలవు. ఇక జనవరి 12వ తేదీ శుక్రవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బెంగాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇక జనవరి 13వ తేదీ 2వ శనివారం కనుక దేశం వ్యాప్తంగా బ్యాంకులన్నీ కూడా బంద్. అలాగే జనవరి 14వ తేదీ ఆదివారం, అలాగే సంక్రాంతి. సో దేశం వ్యాప్తంగా బ్యాంకులన్నీ కూడా మూసి ఉంటాయి. జనవరి 15వ తేదీ సోమవారం రోజున పొంగల్, తిరువల్లూరు డే సందర్భంగా ఏపీతో పాటు తమిళనాడులో బ్యాంకులకు సెలవు. ఇక జనవరి 16వ తేదీ విషయానికి వస్తే మంగళవారం తుసు పూజ సందర్భంగా బెంగాల్, అసోంలో హాలిడే. ఇక జనవరి 17వ తేదీన బుధవారం గురు గోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు మూసి ఉంటాయి. ఇక జనవరి 21వ తేదీ విషయానికి వస్తే ఆదివారం కనుక దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. ఇక జనవరి 23వ తేదీ మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు. ఇక జనవరి 25వ తేదీ గురువారం హిమాచల్ ప్రదేశ్ స్టేట్ డే సందర్భంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
ఇక జనవరి 26వ తేదీ శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. అలాగే జనవరి 27వ తేదీ 4వ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. జనవరి 28వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉండగా, ఇక జనవరి 31వ తేదీ బుధవారం మిడామ్ మేఫీ సందర్భంగా అసోంలో మాత్రం బ్యాంకులకు సెలవు ప్రకటించారు. సో ఓవరాల్గా ఈ జనవరిలో బ్యాంకులకు ఆయా రాష్ట్రాల్లో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఈ రోజుల్లో సెలవులు ఉండనున్నాయి. సో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆలోచనలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా యువత వైవిధ్యంగా ఆలోచిస్తుందనే చెప్పాలి. ఉన్నత చదువులు చదివి కూడా వ్యాపారంలో రాణించాలని ఆశిస్తున్నారు. నలుగురు వెళ్లే దారిలో కాకుండా తమకంటూ ప్రత్యేకమైన దారి ఉండాలని అనుకుంటున్నారు. ఇక ఆ దిశగా అడుగులు వేస్తూ వ్యాపారవేత్త కావాలని తమ ఆశలను నెరవేర్చుకుంటున్నారు. ఇలా సమాజంలో ఉన్న అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అలాంటి కొన్ని బెస్ట్ బిజినెస్ ఐడియాలు, ఇతర ఆదాయ మార్గాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొట్టమొదటిది, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు ఎక్కువ చోట్ల ఉన్నాయి. దీంతో చిన్నారుల పెంపకం ఛాలెంజింగ్గా మారింది. ఈ సమస్యని బిజినెస్ ఐడియాగా మార్చుకోవచ్చు. బేబీ సిట్టింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పేరెంట్స్ సాయంత్రం వచ్చే వరకు చిన్నారుల సంరక్షణ చూసుకోవడమే ఈ బేబీ సిట్టింగ్ కాన్సెప్ట్. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవసరం ఉండదు. అయితే ఈ వ్యాపారాన్ని ఇంకాస్త ఎక్స్పెండ్ చేసుకోవాలంటే డే కేర్ బిజినెస్గా, డే కేర్ సెంటర్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది, ఈ రోజుల్లో అందానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఒకప్పుడు కేవలం పెళ్ళిళ్ళకు మాత్రమే మేకప్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న పార్టీలకు సైతం మేకప్ ఆర్టిస్టులని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఏదైనా బ్యూటీషియన్ కోర్స్ చేయడం ద్వారా మీరే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పైగా నేరుగా క్లయింట్ ఇంటికి వెళ్ళి మేకప్ చేసే రోజులు వచ్చేసాయి కాబట్టి షాప్ రెంట్ లాంటివి ఏమీ లేకుండానే సంపాదించుకోవచ్చు. దీంట్లో ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే మీకు మీరే బాస్. ఇక మూడవది, విద్యార్థులకు ట్యూషన్ చెప్పడం అనేది. ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్గా చెప్పొచ్చు. దీనికోసం రోజుల కొద్దీ సమయం స్పెండ్ చేస్తే చాలు. పైగా రూపాయి పెట్టుబడి లేకుండానే ట్యూషన్ చెప్పొచ్చు. మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడంతో పాటు మంచి ఆదాయం మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక నాలుగవది, ప్రస్తుతం ఫ్రీలాన్సర్కి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఒకే కంపెనీ ఏళ్ళు తరబడి పనిచేయడం నచ్చని కొందరు ఫ్రీలాన్సింగ్ దారి పడుతున్నారు. నచ్చినన్ని రోజులు ఉద్యోగం చేసి మానేసి మరొకటి వెతుక్కుంటున్నారు. మీకు ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్, వెబ్ డిజైనింగ్లో ప్రావీణ్యం ఉంటే ఫ్రీలాన్సర్గా మీరు మంచి ఆదాయం పొందొచ్చు. ఇక మరొక బిజినెస్ ఐడియా విషయానికి వస్తే, క్లౌడ్ కిచెన్ సేవలు ఇటీవల బాగా ఆదరణ పొందుతున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్స్ విస్తృతి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో చాలామంది ఇంట్లోనే వంటలు చేస్తూ ఫుడ్ డెలివరీ యాప్స్లో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మీకు ఒకవేళ వంట చేయడంలో ప్రావీణ్యం ఉంటే ఇది బెస్ట్ బిజినెస్గా చెప్పొచ్చు. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళ కోసం ఒక స్పెషల్ ప్రకటన వచ్చేసింది. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు 2023 డిసెంబర్ 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం సవరించాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే, అంటే డిసెంబర్ 29నే దీనికి సంబంధించిన కీలక ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. 2024 జనవరి నుంచి మార్చ్ క్వార్టర్కు సుకన్య సమృద్ధి యోజన 3 సంవత్సరాల టైం డిపాజిట్ పథకానికి సంబంధించిన వడ్డీ రేట్లను పెంచింది. అయితే 2020 ఏప్రిల్ నుంచి ఎటువంటి మార్పులు చేయని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథక వడ్డీ రేటు ఈ క్వార్టర్కు కూడా ఎటువంటి పెరుగుదలను చేయలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చిన్న మొత్తాల పొదుపు పథకాలు ప్రజలకు బాగా ఉపయోగపడుతుంటాయి. రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాలు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ పరిధిలోకి వస్తుంటాయి. ప్రతి క్వార్టర్కు ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. డిసెంబర్ 30 నాటికి కొత్త వడ్డీ రేట్లను ప్రకటించాల్సి ఉండగా 29నే కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్లో 2 పథకాలకు మాత్రం ప్రభుత్వ వడ్డీ రేటును పెంచింది. వాటిలో సుకన్య సమృద్ధి యోజన 3 సంవత్సరాల టైం డిపాజిట్ స్కీమ్లు ఉన్నాయి. వీటి వడ్డీ రేట్లపై 20 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో 2024 జనవరి నుంచి మార్చ్ క్వార్టర్కు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద ఇప్పుడు 8.2% చేరింది. అలాగే 3 ఏళ్ల టైం డిపాజిట్లో వడ్డీ రేటు 7.1%గా ఉంది. ఇతర స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు లేవనే చెప్పాలి. అక్టోబర్, డిసెంబర్ 2023లో ఉన్న రేట్లు అలాగే ఉంటాయి. చిన్న పొదుపులపై వడ్డీ రేట్ల నిర్ణయం ప్రభుత్వ సెక్యూరిటీలపై మార్కెట్ రాబడులతో ముడిపడి ఉంటుందని చెప్పాలి. పోల్చదగిన మెచ్యూరిటీ సెక్యూరిటీల రాబడిపై 0 నుంచి 100 బేసిస్ పాయింట్ల వ్యాప్తిని కలిగి ఉంటుంది. ప్రభుత్వ ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకం వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది. చిన్న మొత్తాల పొదుపు పథకం సాధారణంగా స్థిరమైన, ఊహించదగిన రాబడిని అందిస్తూ ఉంటుంది. ఇది సాంప్రదాయిక పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ పథకాలు ప్రభుత్వ మద్దతులో ఉంటాయి. ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని పొందవచ్చు. ఈ పొదుపు పథకాల్లో పెట్టుబడి మొత్తం కనీసం 250 నుంచి మ్యాక్సిమం 1000 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది.
ఈ చిన్న పొదుపు పథకాలు మీ పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడానికి ఆచరణీయమైన ఎంపికలు. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80C కింద వ్యక్తులు 1.5 లక్షల వరకు తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. పీపీఎఫ్, ఎస్ఎస్సి, ఎన్ఎస్సి, 5 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ క్లెయిమ్ అనేది మీరు పొందొచ్చు. యువత ఆలోచన మారుతోంది. ఐఐటీలు, ఎన్ఐటీలో చదివిన వారు కూడా ఆసక్తితో వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. తమలోని నైపుణ్యంతో సొంత వ్యాపారం చేస్తూ తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. వినూత్న బిజినెస్ ఐడియాలను ఎంచుకొని భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు. ఇలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఫ్లోర్ వైపర్స్కి భారీగా డిమాండ్ ఉంది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే ఉపయోగించే వైపర్స్కి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంట్లో మార్బుల్స్, టైల్స్ వినియోగం పెరగడంతో ఈ ఫ్లోర్ వైపర్స్కి గిరాకీ భారీగా పెరిగింది. ఇక కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీసులు, స్కూళ్ళు, హోటల్స్లో కూడా వైపర్స్కి వినియోగం భారీగా పెరుగుతుంది. ఇలాంటి డిమాండ్ ఉన్న బిజినెస్ను ప్రారంభిస్తే లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ఫ్లోర్ వైపర్స్ తయారీ పరిశ్రమను ఎలా ప్రారంభించాలి, దీనికి అయ్యే ఖర్చు ఎంత, లాభాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లోర్ వైపర్స్ తయారీ పరిశ్రమను ప్రారంభించడానికి సుమారుగా 20 లక్షల వరకు అవసరపడుతుంది. అయితే ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా బ్యాంకుల నుంచి 10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇక ఫ్లోర్ వైపర్స్ యూనిట్కు కనీసం 1800 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. సొంత స్థలం లేకపోయినా అద్దెకు తీసుకొని ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్లోర్ వైపర్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జీఎస్టీలో రిజిస్టర్ చేయించుకోవాలి. ఎన్ఓసి కోసం ఫైర్ సేఫ్టీ బోర్డు, కాలుష్య నియంత్రణ మండలి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ కూడా అప్లై చేసుకోవాలి. పెట్టుబడి విషయానికి వస్తే స్థలంలో పాటు ప్లాంట్ మిషనరీకి 13.55 లక్షలు ఖర్చు అవుతుంది. ఇతర వస్తువులకు అదనంగా ఖర్చు అవుతుంది. పరిశ్రమకు అవసరమైన యంత్రాలను కొనుగోలు చేసే సమయంలో వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై డెమో నిర్వహిస్తారు. ఇక ఆదాయం విషయానికి వస్తే ఫ్లోర్ వైపర్స్కు సరైన విధానంలో మార్కెటింగ్ చేసుకున్నట్లయితే నెలకు కనీసంలో ₹1,00,000 వరకు సంపాదించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ఐడియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.